నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। అమరావతి రైతుల గురించి కొమ్మినేని శ్రీనివాసరావు కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తగదని తణుకు తెలుగుదేశం నాయకురాలు వావిరాల సరళాదేవి అన్నారు। గతంలో తాను వైసీపీలో చేరినా ఆ పార్టీ వెంట తిరగలేదని, టీడీపీని విమర్శించలేదని, ప్రస్తుతం అతి దౌర్భాగ్యమైనటువంటి ప్రతిపక్షం ఉన్నదని, ఇప్పుడున్న ప్రజలు 11 స్థానాలు కట్టబెడితే రానున్న ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా రాకుండా చేస్తారని అన్నారు। టీడీపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే తప్పుడు విమర్శలు చేస్తున్నారని, అమరావతి తల్లిని విమర్శించడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు। నిన్న సాక్షి డిబేట్లో కొమ్మినేని శ్రీనివాస్ కృష్ణరాజు అమరావతి రైతుల గురించి మాట్లాడిన నీచమైన మాటలను ఖండిస్తూ మీ ముందుకు వచ్చానని తెలియజేస్తున్నాను। మరి మీరెలా వైసీపీ కండువా కప్పించుకున్నారమ్మా అని మీరు నన్ను అడగవచ్చు। కొన్ని అనివార్య కార్యాల వల్ల ఇష్టం లేకపోయినా కష్టంతో నేను తల వంచాను, అది తప్పే। ప్రపంచం ముందు నేను తల వంచుకున్న తప్పుని నేను తప్పని నేను తెలియజేసుకుంటాను తప్పుని, కానీ తప్పుకు ఇంకొక తప్పు నేను ఏనాడు చేయలేదు। నేను ఆ పార్టీలో తిరగలేదు, మా పార్టీ ఏ నాయకుల్ని పన్నెత్తి మాట అనలేదు, మా అధినాయకుల్ని ఏనాడు నేను కించపరచలేదు, మా పార్టీ గురించి అగౌరవంగా మాట్లాడలేదు। కాబట్టి ఈరోజు ధైర్యంగా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను। మరలా తెలుగుదేశం మహిళగా మీ ముందుకు వచ్చాను। ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు తెలుగుదేశంలో నేను వింటున్నప్పటి నుంచి నేను గమనిస్తున్నది ఏంటి, మీ నికృష్టపు చేష్టలు, నికృష్టపు మాటలు అర్థం కావడం లేదు। ఈరోజు ఇక ముందు రాదు, ఇంతకు ముందు లేదు, ఇంత దౌర్భాగ్యమైన ప్రతిపక్షం। చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టి మీరు ఆనందించారు, భువనేశ్వరి మాతను నోటుకొచ్చినట్టు మాట్లాడారు, ప్రతి ఒక్కరిని కించపరిచారు। ఇంకా అవి కూడా సరిపోయినట్టు ఈరోజు అమరావతి రైతు తెలుగమ్మల్ని, వాళ్ళంతా కూడా రైతు తల్లిల్ని ఈరోజు మీరు అనేక అవమానాలు ఇంతకుముందు గురి చేసినప్పటికీ కూడా ఆ నానాటికి కూడా మీరు నికృష్టపు మాటలు ఎక్కువైపోతున్నాయి। బహుశా తెలుగుదేశం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూడలేక, గౌరవలేక నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు। మీరు జర్నలిస్టులా, మీరు డిబేట్లో ఉంటారా? మీరు మాట్లాడే మాటలు వేసిలని అంటారా? అనడానికి కూడా మాకు నోటు రావడం లేదు। ఎందుకంటే అటువంటి సాంప్రదాయమైన కట్టుబాట్లు కలిగిన గౌరవప్రదమైన తెలుగుదేశం పార్టీలో మా అధినాయకుడు అటువంటి సంస్కృతి నేర్పారు కాబట్టి మేము అటువంటి మాటలు మాట్లాడలేకపోతున్నాం। ప్రగతిశీల భావాలతో విద్యార్థి దశ నుండే మల్లుల అనురాధ సామాజిక స్పృహతో సమాజానికి చేరువయ్యారని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ పిలుపునిచ్చారు। భర్త శ్రీనివాసరావు సహకారంతో న్యాయవాదిగా వామపక్ష భావజాలంతో అనురాధ పేద కక్షిదారులకు ఎన్నో సేవలందించారని, చిన్న వయసులోనే ఆమె మృతి చెందడం బాధాకరమని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని డేగా పేర్కొన్నారు। జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం సోమవారం ఉదయం 8 గంటల నుండి అత్తిలి గ్రామంలో యోగాంధ్ర ర్యాలీని నిర్వహిస్తారు। కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంపీడీఓ శామ్యూల్ తెలిపారు। చెరుకువాడ గ్రామంలో భక్తులు, దాతల సహకారంతో నిర్మించిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సీతారామచంద్ర స్వామి ఆలయాల పునఃప్రతిష్టాపన మహోత్సవాలు ఆదివారం కన్నుల పండుగగా జరిగాయి। ఆలయ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో 4 రోజుల నుంచి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు। వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు। ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, పిఎస్సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ మేనల్లుడు, బీజేపీ నాయకుడు కలిదిండి వినోద్ కుమార్ వర్మ, గ్రామ సర్పంచ్ కొండవీటి సాంబశివరావు, ఆలయ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులు స్వామివారిని సందర్శించుకున్నారు। చెరుకువాడ, కోలమూరు గ్రామాలకు చెందిన పెనుమత్స సుందరరామరాజు, సత్యనారాయణ రాజు కుటుంబ సభ్యులు సీతారామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లకు సుమారు 2.5 కేజీల బరువు ఉండే వెండి ఆభరణాలను బహుకరించారు। గణపవరం, భీమవరం, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు, వీరవాసరం, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు। అఖండ అన్న సమారాధన జరిగింది। తణుకు మండలం దువ్వ గ్రామంలో వేంచేసిన శ్రీ 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 రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ శంకుస్థాపన చేశారు। 70 లక్షల అంచనా వ్యయంతో ఆలయ ప్రాంగణంలో నూతనంగా ముఖమంటపం,
కాలక్షేప మండపం నిర్మాణంతో పాటు దేవాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వేణుగోపాల స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని, ప్రతి ఏటా రథోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయని చెప్పారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడే విధంగా అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో దేవాలయానికి మరింత వన్నె తెచ్చే విధంగా ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అత్తిలి మండలం ఈడూరులో గల వరాల వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాల సందర్భంగా సుదర్శన హోమాన్ని నిర్వహించారు. కలిదిండి మాధవ మహేష్ వర్మ దంపతులచే ఆలయ అర్చకుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. వెంకటేశ్వర కథాగానం, చోరోత్సవం, గరుడ వాహన సేవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అత్తిలి మండల బీజేపీ అధ్యక్షుడిగా మామిడిశెట్టి నాగబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అత్తిలి లయన్స్ క్లబ్ నందు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, బాల మహేష్, తోట త్రిమూర్తులు, రామిశెట్టి అయ్యప్ప, బండి సోమేంద్ర, కూటమి నాయకులు ఆనాల ఆదినారాయణ, దాసం ప్రసాద్, పోతిరెడ్డి శ్రీను, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, పోలిశెట్టి చందు పాల్గొన్నారు. మండలాధ్యక్షులు నాగబాబు మాట్లాడుతూ మండలంలో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. అమరావతి మహిళా రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహిళల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరం పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. పాత్రికేయుడు కృష్ణంరాజు, సాక్షి న్యూస్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు రాష్ట్ర రాజధాని అమరావతి, అక్కడి మహిళలను ఉద్దేశిస్తూ అసభ్య పదజాలంతో దూషించడం, వాటిని ఆపకపోవడం సాక్షి ఛానల్లో ప్రసారం చేశారని, ఆ వ్యాఖ్యలను ఖండించకుండా కృష్ణంరాజుని సమర్థించడం, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో జంగారెడ్డిగూడెం మండల మహిళలు, మండలంలో గ్రామాలు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తణుకు మానవత శాశ్వత సభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ మానవతా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని, విభిన్న సేవా కార్యక్రమాలు ఈ సంస్థ నిర్వహిస్తుందని, తనకు పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ ఈ సంస్థకు చేస్తానని, ఈ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో తాను కూడా భాగస్వామిని అవుతానని అన్నారు. జిల్లా శాంతి ర్యాలీ కమిటీ చైర్మన్ గమ్ని రాంబాబు నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తణుకు శాఖ సభ్యులకు, సేవా కార్యక్రమాలకు విరాళాలు అందజేసిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర కన్వీనర్ విస్తరణ అభివృద్ధి కమిటీ డాక్టర్ కోడూరి రాధాపుష్పావతి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 128 మానవతా శాఖలు ఉన్నాయని, ఆపదలో ఉన్నవారికి, దుఃఖంలో ఉన్నవారికి మానవతా సంస్థ అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. కటారి శారదాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ సతీష్ బాబు, చైర్మన్ వివి రామకృష్ణారావు, కో చైర్మన్ ఆనందం మస్తాన్రావు, కన్వీనర్ ఏ బాలాజీ, ముఖ్య సలహాదారులు మల్లెన అరుణసారథి, బొల్లం రామకాశి, అక్కిన కాశీ విశ్వనాథం, పూర్వపు అధ్యక్షులు వంగూరి హనుమంతరావు, ఆలపాటి సుబ్బారావు, కడించర్ల రాజరాజేశ్వరరావు, కార్యదర్శిగా కటారి కాశీ విశ్వనాథరాజు, ఉపాధ్యక్షులుగా అక్కిన కాశీ విశ్వనాథం, కమిటీ అధ్యక్షులుగా కడించర్ల రాజరాజేశ్వరరావు, కోశాధికారిగా వంగూరి హనుమంతరావు, సహాయ కార్యదర్శిగా ఒబిలిశెట్టి మురళీ హర్నాథ్ ఎన్నికయ్యారు. నూతన చైర్మన్ గా కటారి శారదాదేవి, కో చైర్మన్ గా బొల్లం రామకాశి నియమితులయ్యారు. ఒక సేవా భావాన్ని పెంపొందించే విధంగా, ఒక సేవా తత్పరతని పెంపొందించే విధంగా, ప్రజల్లో ఒక సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ దుఃఖాల్లో ఉన్నటువంటి వారికి ఒక కన్నీటి బొట్టును కూడా కానివ్వకుండా చూడాలనే తపంతో ఈ సంస్థను స్థాపించినటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి గారు. అటువంటి వ్యక్తి చిన్న సంస్థగా స్థాపించి 120 మందితో స్థాపించి ఈరోజు దాదాపు 70,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా సభ్యులుగా ఉంది. అనేక శాఖలుగా ఈరోజు ప్రజలకి సేవలు అందిస్తున్నటువంటి సంస్థ మానవతా సంస్థ అనే సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గత సంవత్సర కాలంలో కూడా మా తణుకు శాఖ ఆధ్వర్యంలో దాదాపు 12 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు ప్రజలకి, ముఖ్యంగా ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వారి అవసరాలు తీర్చే విధంగా చేసినటువంటి సేవా కార్యక్రమాలు చూస్తే ఎంతో మందిని ఆదుకునే వారందరికీ కూడా అండగా నిలబడినటువంటి విషయం మనందరికీ కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రజలకి, యువతకి కావాల్సినటువంటి విద్యారంగానికి సంబంధించి విద్యార్థుల్ని ప్రోత్సాహం చేస్తూ స్కాలర్షిప్లు అందించడంతో పాటుగా ఎవరైతే ప్రతిభ కనబరుస్తున్నారో వారందరికీ కూడా ప్రతిభా పురస్కారాలు అందించడంతో పాటుగా వైద్యానికి సంబంధించి అనేక మందికి వైద్యానికి కావాల్సినటువంటి ఖర్చులను అందించడం, ఎవరైతే ప్రత్యేక అవసరాలు ఉన్నాయో, ముఖ్యంగా ఈరోజు
డిసబిలిటీ పీపుల్ ఉన్నారో అటువంటి వారికి సైకిల్స్ కానీ ట్రైసైకిల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా అందించి వారి భాషగా నిలవడంతో పాటుగా చలివేంద్రాలు ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రజల దాహాన్ని తీర్చే విధంగా వేసవికాలం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం, పర్యావరణాన్ని కాపాడే విధంగా మొక్కలు నాటే కార్యక్రమాలు, ఇటువంటి అనేక కార్యక్రమాలని మానవతా సంస్థ ద్వారా చేసి ఈరోజు శాంతినాథాలు ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయి. నేను గత సంవత్సరం కూడా చూశాను. రామలక్ష్మి గారు నాయకత్వంలో, రాంబాబు గారి నాయకత్వంలో, రాధారాణి పుష్పవతి గారి నాయకత్వంలో మన తొలపట్టణంలో అనేక మందికి చేయించినటువంటి సంస్థ మానవతా సంస్థ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా ఈ సంస్థ దాతల సహకారంతో, సభ్యుల సహకారంతో మరింత సేవలను మరింత విస్తృతం చేసే విధంగా ఆ భగవంతుడు తోడ్పాటును అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తాను. మనం ఏమి ఆశించకుండా ఎవరైతే దుఃఖ సమయంలో ఉన్నారో, ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేద్దామన్నారు. 2004వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ సేవ నిరంతరము కూడా అభివృద్ధి చెందుతూ 128 శాఖలు ఉన్నాయి అంటే అది అది సామాన్యమైన విషయం కాదండి. ఆయన ఎక్కడో కడపలో ఉంటారు, మా అందరికీ చేస్తూ ఉంటారు, ఫోన్లు చేసి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆయన అనుక్షణం చెప్తూ ఉంటారు. స్టేట్ వైడ్గా 70,000 మంది సభ్యులు ఉంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15,000 మంది పైన ఉంటారు. తణుకు మానవతా సేవలో 1000 మంది పైన సభ్యులు ఉన్నారు. వీరవస్త్రం పట్టణంలోని మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో సీతారామ స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉచిత దాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ బండి శ్రీనివాసరావు పాల్గొని జ్ఞాన బోధన చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. సంజన సాంగత్యం చేస్తూ ధ్యాన ప్రసారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్సిటి కృష్ణారావు, ఉదయ్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అమరావతి ప్రాంత మహిళలను ఉద్దేశించి నీచంగా జుగుప్సాకరంగా మాట్లాడిన వైసీపీ పేటీఎం జర్నలిస్ట్ కృష్ణంరాజు, అతనికి సహకరిస్తూ మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని తణుకు నియోజకవర్గ తెలుగు మహిళా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం తణుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తణుకు పట్టణ ఎస్ఐ కె ప్రసాద్, ఏఎస్ఐ రాజలక్ష్మిలకు ఫిర్యాదు అందజేసి తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి 15వ వార్షిక తిరుకల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ నెల 6న స్వామివారికి, అమ్మవార్లకి స్వప్న తిరుమంజన సేవా కార్యక్రమం నిర్వహించారు. 7న స్వామివారిని, అమ్మవార్లకు గ్రామోత్సవము, 8న శ్రీనివాస్ ఉమామహేశ్వరి దంపతుల కళ్యాణం ఘనంగా జరిపించారు. ఖండవల్లి వెంకట జగన్నాథాచార్యుల బ్రహ్మోత్సవంలో గోవర్ధన రవి సత్యకుమార్ పర్యవేక్షణలో కళ్యాణం జరిగింది. 8న పూర్ణాహుతి, చక్రస్నానం, సదస్యం, పుష్పయాగోత్సవం కార్యక్రమాలు జరిపారు. ఈ నెల 11న అఖండాన్న సమారాధన జరుగుతుంది. ఆలయ కమిటీ అధ్యక్షులు కోసూరి రాంబాబు, కార్యదర్శి గూడూరు సత్యనారాయణ, కోశాధికారి కోసూరి గాంధీ, ఉపాధ్యక్షులు కరి ప్రసాద్ రెడ్డి, తారటి సత్యశ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. మూడు రోజుల దీక్షతో ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఆడనటువంటి స్వామివారు భూమండలాన్ని పరిరక్ష. ఇంకా మళ్ళీ ఎప్పుడు కళ్యాణం వద్దని నమస్కారం అంటారు. గోవింద అక్షతారోపణం దాదాపుగా అయితే మరి అక్కడ అన్ని వేల మెట్లు ఎట్లా చిత్రదేశే వెంకటాచలవత్ర ప్రదేశే వైవాహిక మండల్యామి విష్ణవే తుభ్య బ్రహ్మలోకే జీయేషయ దేవక్షత్రాశ్రీర ప్రథమే అద్యనోర్హేతున కంఠే భద్ర మాంగళ్యందంతుడా ఏనా రోగరక్షణ హేతున రక్షత్త భవనత్రయం గోవింద హిరణ్యమణి సకాగళి మాంగళ్యందంతునమి సుభగే రక్షస్వ భవనత్రయం
కళ్యాణాన్ని భోజనానికి పనక తలంబ్రాలు అంటారు. తల్ని శిరస్సు మించి వేచేసే కార్యక్రమంగా దక్షిణానామ విగ్రహే బాచ సత్యమసీమహి పశూనాత్మలక్షణ కరుణాసాగర గోవింద. జయ జయ పరమ గోవింద రామ గుణధామ అఖండిత రఘు నన్ను చరిత భరణ అనాథ రక్షక ఆపద బాంధవ గోవింద సార్ గోవింద గోవింద నాథరక్షక ఆపద బాంధవ గోవింద చేసి నివేదన కార్యక్రమం చేసి ఈ యొక్క కళ్యాణ నక్షత్రాలు ప్రసాద వినియోగంతో ఈ కార్యక్రమాన్ని వెంకటహరణ గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. సాక్షి ఛానల్లో అమరావతి రాజధాని మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్లో తెలుగు మహిళలు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాష్ట్రం కోసం విలువైనటువంటి భూములిచ్చిన రైతుల కుటుంబాలను కించపరచడం హేయం అని అన్నారు. మహిళలను కించపరిచేలా వైఎస్పీ కాంగ్రెస్ వ్యవహరించడం తగదని జర్నలిస్ట్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పాలకొల్లు నియోజకవర్గంలో 50% సబ్సిడీపై 80 మంది రైతులకు ట్రాక్టర్లను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖను గాలికి వదిలేసిందని, క్రాప్ ఇన్సూరెన్స్ ను ఎగ్గొట్టిందని, కృషి ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజన్లు, వరికోత యంత్రాలు ప్రస్తుతం సబ్సిడీపై ఇస్తున్నట్లు తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీని హెక్టార్కు 25,000 ఇస్తున్నట్లు, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాజవరం మండలం చివటం గ్రామంలో కుంతులో ముసలమ్మ, కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ ప్రారంభ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగాయి. నిడదవోలు మాజీ శాసనసభ్యుడు శ్రీనివాస్ నాయుడు, వైసీపీ కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.